श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे प्रारंभमना प्रणम्य गुरुदेव भक्ति पूर्ण पाद पद्मनकु మరి మరి నమస్కరిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని కోరుతున్నాం. తదుపరి జగద్గురు భక్తి సిద్ధాంత గోస్వామి వారి పాద పద్మనకు ప్రార్థన స్మరిస్తూ వారి అనుగ్రహాన్ని మరి మరి కోరుతున్నాం. పూజ్య వైష్ణవులకు భగవత్ కథా పిపాస భక్తులకు అందరికీ మా మనసు మంజలి తెలియపరుస్తున్నాం. ఈరోజు చాలా సుదినము. మనం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కార్తీక నెలని ఈరోజు ప్రారంభిస్తూ భక్తితో అందరూ కార్తీక దామోదరుని ఆరాధన చేసిన మొదలుపెట్టిన ప్రారంభించిన రోజు కార్తీక మాసం అన్ని నెలల నుంచి శ్రేష్టమైనది. ఈ నెలలో శాస్త్రములు కూడా ఉంది. కార్తీక నెలకి దామోదర నెల అని శాస్త్రములో చెప్పబడినది. 12 నెలలో 12 అధిష్ఠాత్ర దేవతలు ఉంటున్నారు. బట్టి ఏ నెలలో ఏ దేవుడు పేరు అంటే కార్తీక నెలలో దామోదరుడు అంటే దామోదరుడు అంటే చాలా చిన్నవాడు. ఇంటిలో చిన్న చిన్న పిల్లలు ఎలా చరిచేష్టాలు చేస్తారు అటువంటికి ఇంట్లో ఆడుకున్నవాడు, తల్లిదండ్రికి ఆనందం ఇచ్చినవాడు, అటువంటికి తప్పుల పనులు కూడా చేసినవాడు. చెరికి చేస్తారు పిల్లలందరికీ. కాబట్టి ఇటువంటి పనులు చేసినా సరే తల్లిదండ్రి ఆనందం. తల్లిదండ్రికి పిల్లలు ఎప్పుడు వచ్చేసి వెనకల లాగుతారు, లేకపోతే వచ్చి పైన కూర్చొని పోతారు, లేకపోతే ఇది వండి అది వండి అని రకరకాల పేచలు కలహం చేస్తారు. వాళ్ళు స్నేహితులతో, స్వజనాత్మలతో, గురుజనులతో ఆడుకుంటారు. ముందుగా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆడడమే. అట్లాగా భగవంతుడు కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ సృష్టి స్థితి ప్రళయం అన్ని కూడా చేసిన వాళ్ళు అతనే మహానుభావ. అతనే కోటి బ్రహ్మాండ నాయకుడు. ఇప్పుడు కోటి బ్రహ్మాండంలో ఇది ఒక బ్రహ్మాండమే. బ్రహ్మదేవుడు కూడా స్వామికి బృందావనంలో అవతరించారని గోకులపట్నంలో నంద మహారాజు గారింటి కూడా దర్శనం చేయడానికి వెళ్ళారు. బ్రహ్మాండం అంటే బ్రహ్మాన్ని పరిపాలించిన వాడు. అనంత కోటి బ్రహ్మాండం, 1, 2 కాదు. అనంత కోటి బ్రహ్మాండములో అనంత కోటి బ్రహ్మ, అనంత కోటి విష్ణు, అనంత కోటి శివుడు. ఇప్పుడు ఈ శివుడు అని ఈ శివుడికి ఒక పేరే. మనం ఆరాధన చేస్తున్నాము సదాశివుడికి. అట్లాగా వైష్ణవులు ఆరాధన చేసేది సదాశివుడికి అని. నిరంతరం అందరినీ ఆశీస్సులు ఇచ్చినవాడు, క్షేమము కోరినవాడు. ధ్యానిస్తున్నారు కూడా భగవంతుడికి ఏంటి అంటే ఈ బ్రహ్మాండాలు సకల జీవరాశులు క్షేమంగా ఉండవు కానీ. శివుడు ధ్యానములో ఉన్నది. గోపాల సహస్రనామం రాత్రి పాడుతున్నామే, దాంట్లో అన్ని ఉంది అన్ని విషయాలు. అంచేత ఏమిటి అన్ని పార్వతి అడుగుతున్నారు. ఓ అది
బ్రహ్మాండ నాయకుడు అని శివుడు చెప్తే ఏ బ్రహ్మాండ నాయకుడు అని ఇక్కడ అడుగుతున్నారు. మీరు తపస్య చేసి ధ్యానం చేసి కంటి మూసి ఎప్పుడు ఉంటున్నారే, ఎవరికి ధ్యానిస్తున్నారు అని అడుగుతున్నారు. అయితే పార్వతి అడిగిన వలన కైలాస శిఖరే రమ్యే గౌరీ పృచ్ఛసి శంకరం బ్రహ్మాండాఖిల నాయక. అది ఈ శ్లోకం ఉంది గోపాల సహస్రనామ సాయంకాలం మనం చదువుతున్నాం. పార్వతీదేవి ఏదో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్న సానికి ప్రియులు కొద్దిగా మాట్లాడాలి, ఆనందిస్తే బాగుంటుంది, ముద్దు ముద్దు మాటలు చెప్పాలి, ఆటకారం చేయాలి. అయితే ఆడవాళ్ళు కొద్దిగా శ్రద్ధ పడతారు. ఈ మోహన్ బాబా ఎప్పుడు చూస్తే ధ్యానంలే. పార్వతీదేవికి చిరాకు పురాకు వచ్చింది. ఏంటండి సంసారంలో ఉన్న సానికి ఆడవాళ్ళతో కొద్దిగా మధురంగా మాట్లాడుతున్నాయి, ఇక్కడికి అక్కడికి తీసినెళ్ళారు, అందరూ అన్ని గుడికి తీసిని వెళ్తున్నారు, మీరు ఏమి లేక ఎప్పుడు చూస్తే ధ్యానం, ఎవరికి ధ్యానం ఇస్తున్నారు? మీకు అందరూ పూజ ఇస్తున్నారు, మీరు ఎవరికి ధ్యానం ఇస్తున్నారు అని పార్వతీదేవికి అడిగిన వలన మహాదేవులు వారు చెప్తున్నారు. దేవదేవ మహాదేవ అని దాంట్లో ఉంది శ్లోకం. పార్వతి మీరు అడుగుతున్నారు కరెక్టే, మీరు చెప్పాలి అంటే నీకు ఈ రహస్యము తెలియదు. అది అడిగిన సమయానికి మీరు నేను చెప్పాలి. ఈ రహస్యం బయటోడికి ఎవరికి చెప్పకూడదు. ఎలాగా మీరు అడుగుతున్నారు ఈ విషయాలు అని చెప్తున్నారు. అంటే అదే రహస్యము చెప్తున్నారు పార్వతీదేవికి. ఈ గోపాల సహస్రనామలో ఉన్న తాత్పర్యం అటువంటిది. ఈ గోపాల సహస్రనామం ప్రతిరోజు సాయంకాలం ఎందుకు మనం అడుగుతున్నప్ప చదువుతున్నాం, పారాయణం చేస్తున్నారంటే పార్వతీదేవి అడిగిన వలన మహాదేవులు వారు చెప్తున్నారు, నిన్ను కృష్ణుణ్ణి విష్ణుణ్ణి నిన్ను స్మరిస్తున్నారు. బ్రహ్మాండ అఖిల నాయకుడు, ఈ అఖిల బ్రహ్మాండికి నాయకుడు అతనే. ఆ విష్ణుని ఆ దామోదరుని నేను పూజిస్తున్నాను, స్మరిస్తున్నాను అని చెప్పడం జరిగింది. అట్లాగా గోపాల సహస్రం ఎందుకు చదువుతున్నారు స్వామీజీ ప్రతిరోజు సాయంకాలం అంటే, ఈ నెలలో పూజించి పడిన అధిదైవుడు దామోదరుడు. ఎంచేత నా అందరికీ ప్రియుడు, పిల్లలంటే అందరికీ శ్రద్ధ. ఇప్పుడు మనం రోజు నగర సంకీర్తనం చేసేవన్నీ, పెద్దోళ్ళు అందరూ నగర సంకీర్తనలో తిరిగేవన్నీ ఆనందం ఉండేది కాదు. ఈ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు రోడ్ ఎదురకుండా నృత్యం చేస్తున్నారు, అందరికీ కొద్దిగా ఆనందం వచ్చింది. చూడండి పిల్లలు అందరూ ఎలాగ నృత్యం చేసి నామము చెప్పి అలాగే చిన్న పిల్లలు ఉంటే ఆనందం. అదే విధంగా ఈ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణుడు గోలోకంలో ఉన్నవాడు భూలోకానికి అవతరించి నందమహారాజు గారి ఇంట్లో పెరుగుతున్నారు. చాలా ప్రేమంతో వాత్సల్యంతో పెంచుతున్నారు. నందమహారాజు గారికి సంతాన సంతతి లేనబట్టి. అయితే నందమహారాజు గారు బిడ్డ చూస్తే ఎట్లాగా ఉన్నారు, మెత్తగా ఉన్నారు. ఎలాగా తేజస్సు అంటే చెప్పలేకపోతున్నారు. అక్కడ అన్నము ఈ పప్పు కూరలు పచ్చిళ్ళు కాదు, వెన్న. నందమహారాజు గారికి బోళ్ళు పాలు ఆవులు ఉండేది బట్టి అది కూడా ఎట్లాగా ఏ ఆవు పాలు చాలా రుచిగా ఉంటుందో, కొన్ని ఆవులు పాలు కూడా చాలా రుచిగా ఉంటుంది. అది నందమహారాజు గారికి ఉన్న 9 లక్షల ఆవులు లోపల కపిల ఆవు అని ఉండేది. ఆ ఆవుని పాలు చాలా రుచిగా ఉండేది. ఈ కృష్ణుడు పాలు పెంచుకున్న ముందు కూడా ఈ కొర్రుడు కూడా రుమ్ముతో తాగేసేవారట. కృష్ణుడు ఎవరెవరు ఇంట్లో కపిల ఉండేదో అక్కడికి వెళ్ళి అది తాగేసేవారు. వాళ్ళందరికీ జోసదమ్మకి రిపోర్టు బాధలు చెప్పుకుని వచ్చేవారు. అలాగా కృష్ణుడు ఈ రకంగా కపిల ఆవు పాలు చాలా రుచి మరిగి తాగుతున్నారు అని నందమహారాజు గారు రాత్రి ఇంట్లో నిద్రపోలేక గోవులు
గోవులు మేపిన చోట్లు రాత్రంతా అడవి అంతా కూడా పొలాల్లో మేపుతారు. రాత్రికి ఒక చోట్లో అన్ని ఆవులు కేటాయించి అక్కడ పడక పెడతారు. రాజులు ఆ ఆవులు ఎంతసేపు నిలబడతారు, రాత్రంతా అక్కడ పడుకుంటూ అక్కడ తినేసి ఆవులు మేపిన వాడు రాత్రి ఉంటే నంద మహారాజు గారు అక్కడికే వెళ్ళారు. ఎంచేత తెల్లవారుజామున పాలు కృష్ణుడు లేచిపోతారు, కావలాన్ని గొడవ పెడతారు, పేచి పెడతారు అని రాత్రంతా ఆవు పోగులు దగ్గర ఉండి నక్షత్రం వచ్చేసి గడియారము కాదు, ఏదో సెల్ ఫోన్లో టైం చూడక్కల అప్పుడు ఉండేది కాదు. అది చూసి పాలు పిచ్చికి కౌడులో మోసి తీసుకుని వచ్చేవారు. ఎక్కడికి? ఇంటికి. జోసదామ్మ అప్పుడు ఏంటి, నా నిన్నటిది పాలు కాసి తోడు పెట్టిన అంతా ఎండ అయిపోతే వెన్న అంతా కరిగిపోతుంది అని తెల్లవారుజామున చిరిపితో. ఇప్పుడు గ్లెండర్ కాదు, కర్రతో తాడు కట్టేసి చెరు అలాగా మాఖనంతా తీసి కట్టేసి ఎంచత కృష్ణుడు ఇప్పుడు లేస్తారు, ఆకలి అని అడుగుతారు. భోజనం అడిగితే ఇది పెట్టలే అంచేత కృష్ణుడు అలా శ్రద్ధగా జసోదమ్మ కూడా నంద మహారాజు గారు బాత్సల్య ప్రేమతో పుట్టకలేక పుట్టుకోలేక 60 సంవత్సరాలకి బిడ్డ మాకు లభించింది కదా, జాగ్రత్తగా పెంచుతామా అని పెంచారు. వెన్నగొట్ర తినేసి కృష్ణుడు అలాగా కలర్ కూడా చాలా షైనింగ్గా ఉండేవారు. అలాగా కాదు, మాట ఎప్పుడు మాట చెప్పినా సరే ముద్దు ముద్దు మాటలు. ఆ మాటకి జసోదామ నంద మహారాజు గారు ఓ నవ్వి 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 ఆనందపడిపోయారు. రూపం అంటే, చూపు అంటే ఎట్లాగా, మాట అంటే ఎట్లాగా, రంగులు అంటే ఎట్లాగా, ఇంకా చెప్పాకల్లా చిన్న చిన్న చిరుపు మాటలు పిల్లలు చెప్తే తల్లిదండ్రికి శ్రద్ధగా ఉంటుంది. అలాగట శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మాండ నాయకుడు, అఖిల బ్రహ్మాండ నాయకుడు. ఆ మానవాళుడు కృష్ణుడు ఇంట్లో పెరుగుతున్నారు, పెంపుతున్నారు నంద మహారాజా జసోదమ్మ. అట్లాగే ఇప్పుడు కృష్ణుడికి ఆ ఇంట్లో మేపుక కూడా 9 కిలో ఆవు పాలు మెగడ సరిపోలేక బయట ఇంట్లో కూడా వెళ్ళి దొంగిలించి తినేవారు. నంద మహారాజు గారికి 9,000 ఆవులు ఉంది అనుకోండి, మిగతా వాళ్ళకి లేదు కదా, ఎవరికి 1 ఎవరికి 2 ఆవు ఉన్నాయి. 9,000 లక్షల ఆవు మేపగలుగుతారండి. రాజా బట్టి అతనికి ఎంత ఎక్కువ హోదా ఉండేది, ఎక్కువ అందరికీ గోపాలుని ఇంకా నంద మహారాజు గారే ఎక్కడ గోకుల పట్టణంలో నివేశించే ఉన్నవాడు. ఇంకా పాడి పంటలే ప్రతి ఒడికి 1-2 ఆవు ఉండేది. ఆ పాలు పెరుగు మెగడ తీసి నెయ్యి అన్ని తీసి మధుర నగరములో అమ్మేసి కాలాతిపాత చేసేవారు. అట్టే పరిస్థితిలో ఈ కృష్ణుడు జసోదమ్మ ఎన్ని జాగ్రత్తగా పొట్ట నిండుగా తిని పెట్టినా సరే, పెంచుకున్నా సరే వెళ్ళి బయటలో ఇంట్లో వెళ్ళి దొంగిలించి తాగేసి వచ్చేవారు. ఎంచేత అంటారు, కృష్ణుడు గుణగుణాలు ఎవరు కీర్తిస్తారు, మీరు మాకు శ్రద్ధగా పెంచితే మీ ఇంటికి నేను వస్తాను, లేకపోతే ఎందుకు. గోపికలు అందరూ కృష్ణ, దామోదర, మాధవ, గోవింద అని రోజు గృహకృత్యాలు చేసిన దానికి పుణ్యాన్ని నామాన్ని పఠంతి నిత్యం, భగవంతుడు నామం పుణ్యమ నామాన్ని ఉచ్చారించి గృహకృత్యాలు చేసి బట్టి కృష్ణుడు ఆ ఇంటికి వెళ్ళిపోయేవారు. కృష్ణుడు అన్నారు, అమ్మతో రోజు పెడుతుంది, కానీ భక్తులు అందరూ మాకే పొద్దున లేచి మా గుణగుణాలు కీర్తిస్తూ ఉంటున్నారు, వాళ్ళకి ఏమిటి అవసరం, లేకపోతే ఏంటి పనిలో ఏ పనిలో గిన్నెలు తోమినా దానికి, ఇల్లు తుడిచిన దానికి, చెరిపిన దానికి పాలు మాకు తలుచుకుంటున్నారు అని చెప్పి కృష్ణుడు జసోదమ్మ పుల్లు పొట్ట నిండగా వెన్న పెట్టేసి వదులుతాయి, నువ్వు ఆడుకొని ఆయన మాకు గృహకృత్యాలు ఉంది అని. ఇంకా ఎవరు ఇంటికి వెళ్ళిపోయినారు, ఎవరు పిలుస్తున్నారు,
ఆ భక్తుడు పిలిస్తే చెవులకి బిన్ని పడుతుంది భగవంతుడికి. గర్భంతర్యామి కూడా ఆ పేరు ఉంది కదా. అంచేత గోపికలు కూడా గోవింద గుణగుణాలు కీర్తించి పాలు పెరుగు తయారు చేసిన స్వామి కృష్ణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ అమ్మ ఇంట్లో గోపికలు ఏ పనులు చేసి ఉండేవారు. ఇతనే ఈ లోపల వెళ్ళిపోయి ఒట్టిపోయి ఉన్న పాలు అన్నీ తినేసి దొంగిలించి, పాలు కాదు వెన్నాన్ని, ఒక రోజులో నెయ్యి తయారవుతుగా 10 రోజులు 15 రోజుల తర్వాత వెన్న కాసి నెయ్యి ఉంచుకున్న వెన్న అంతా తినేసి కృష్ణుడు వచ్చేవారు. ఈ లోపల తింటూ జారిపోయింది కూడా, జారిపోయి కొండ బదల కొండ అయితే ఇంట్లో అంతా వాళ్ళు తింటున్నారు. చుట్టుపక్కల ఉన్న కోతులు, కృష్ణుడికి అందరూ ఫ్రెండే, మనం కోతులు చూసి భయం పడుతున్నారు. మీరు బృందావనం వెళ్తారు అనుకోండి, కోతి అంటే చాలా మీ కళ్ళజోడు కూడా లాక్కొని తీగిని వెళ్ళిపోతారు. అంచేత ఎవరు ఏదో అట్టిపల్లి ఏదో ఉంచి పడేసి వెళ్తారు, లేకపోతే ఏదో లాగేస్తారు. అంచేత కృష్ణుడు ఈ ఒట్టిపైన ఉన్న భోజ్య పదార్థం అది వెన్నాన్ని తిన్నసానికి చుట్టుపక్కల కోతులందరూ వచ్చి రే మా ఫ్రెండ్ వచ్చారు అని నేను ఎంచేత ఇతనే తింటూ వాళ్ళకి కొద్దిగా పడేసి గోపాల బాలకులు తదుపరి గోపాల బాలకులు కూడా వచ్చేవారు. ఈ అందరూ చేసి పాపం శ్రమం పడి 1 కేజీ 2 కేజీ నెయ్యి అయితే 15 రోజులకి అది కాసి నేను మథురా నగర్లో అమ్మితే డబ్బులు వస్తే ఏదో ఇంట్లో ఉన్న ఖర్చాలు నడిపిస్తానని వాళ్ళ ఉద్దేశం అది. ఇతని పేరు కన్నా కాదు, అందరూ కృష్ణుడికి కన్నా అని పిలిచి, కన్నాలు కాదు, అందరూ ఇంటికి వెళ్ళి దొంగిలించడమే కన్నా. ఇతనే దొంగ పని చేస్తున్నప్పుడు దాన్ని కూడా కన్నా అని అంటారు. లే ఎవరింట్లో వెళ్ళి కన్నాలు పెట్టారురా అని అంటారు దొంగలు. అంచేత ప్రతి ఇంటింటికి భక్తులు ఇంటింటికి వెళ్ళి పాలు దొంగిలించేవారు. బట్టి ఈ నేలలో ఆ కృష్ణుడు ఎట్లాగా దృష్ట నష్ట కృత్యాలు చేస్తున్నారు. బట్టి అమ్మకి అలాగా అందరూ వచ్చి రిపోర్ట్ ఇస్తే అమ్మ ఆ కృష్ణుడు ఇంట్లో కూడా వచ్చి మామూలే, బయట ఇంట్లో తింటున్నారు, ఇంట్లో కూడా తింటున్నారు. ఆ కృష్ణుడు ఎలాగా ఉంటారు చూడండి, వెన్నా బయట ఇంట్లో వెళ్ళి దొంగిలించి తింటున్నారు. ఇప్పుడు జోసదామ్మ నంద మహారాజా ఇంట్లో పెడుతున్నారు. చాలా హృష్టపృష్టగా ఉంటూ నవనీత చోరుడు అని అంటున్నారు, పాట పడుతున్నారు. ఆ శరీరము కూడా మెత్తగా ఉండేదిట. ఎరా ఎక్కడ ఉన్నారు అంటే పరుగు అక్కడికి రావడమే, లేకపోతే ఎవరు పిలిస్తే భక్తులు ఇంటికి వెళ్ళడమే. అలాగా చేసి గోకుల పట్టణాలు ఇలా లీలా చేసేవారు. జసోదమ్మ ఇట్లాగా కృష్ణుడు పేరులో అపనింద సహించలేక ఒకనాడు అపనింద చెప్పేవారు, నేను వెళ్ళలేదమ్మా, నేను తినలేదమ్మా అని చెప్పేవారు. కానీ ఒకరోజు ఆ ఇంట్లో కొండ అంతా బదలు కొట్టేశారు. అమ్మ ఇక్కడ ఒప్పుకోలేకపోయారు, తట్టుకోలేకపోయారు. అన్నష్ట కష్టాలు తట్టుకోలేక ఇవాళ అందరూ చెప్పేవారు, నువ్వు వద్దు అని చెప్పారు. మాకు కూడా విశ్వాసం ఉండేది కాదు. కానీ నువ్వు ఇవాళ మా ఇంట్లో ఎటువంటి చేసి దృష్టి నష్ట పనులు చేసిన వాటి నీకు ఉంచను, ఇవాళ కడుతున్నాని అమ్మ కృష్ణుడికి అలాగా తాడు పట్టుకుని ఒక బెత్తం పట్టుకుని కట్టేసి నీకు కొడుతున్నాను అని అంటే, భగవంతుడు భక్తుడు చేత కట్టుకో అని అంటే కట్టించబడతారు. బెత్తములో దెబ్బ కూడా తింటారు. ఆ భక్తుడు ఎటువంటి వాడు మనము కూడా ఆలోచించాలి. కృష్ణుడు అందరూ నిందించినా సరే ఇంటింటికి వెళ్ళి తినడమే ఆ భగవంతుడు ఎటువంటి వాడు, ఆ వాత్సల్య ప్రేమ ఎటువంటి వాడు. జసోదమ్మ కట్టి కొట్టిన భగవంతుడు మనకి
ఎంతమంది ధ్యానిస్తే దర్శనానికి దొరకరు. ఇప్పుడు కృష్ణ దర్శనం అందరికీ అయితే అసలు ఇంకా ఎవరు రారు. కానీ కృష్ణుడిని చూస్తే ఆ అలంకరణ, అటువంటికి చూపు, అటువంటికి తాలూకా భక్తులు తాలూకా ఆర్తి వినేవారు. చాలామంది పేషెంట్లు కూడా వస్తున్నారు ఈ దేవాలయం దగ్గరికి. మన ఇలాగా ఉన్నారు, ఈ సీరియస్ అని డాక్టర్ ఇప్పుడు అప్పుడు చెప్పలేకపోతున్నారు. వచ్చేదో ఎవరు లోపలికి రాగలితే లోపలికి వచ్చి తులసిమాల, పూలదండ, కొబ్బరికాయ కొడుతున్నారు. ఎవరు లోపలికి రారు, బయటలో కూడా కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతున్నారు. చూస్తున్నాం మనం. ఎందుకంటే వాడికి ఒక విశ్వాసం, కృష్ణుడు మా బిడ్డకి, మా ఆయనకి రక్షించరు, బ్రతికించరు అని. ఎవరు వచ్చి 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చినాడు. స్వామి మా ఆయన చాలా కష్టంలో ఉండేవారు, ఏదో తగ్గింది, దేవుడికి ఇది భోగం పెట్టించాడు. ఈ రకంగా కూడా భగవంతుడి విశ్వాసం మీద ఇక్కడే ఇప్పుడు మన దగ్గర మన కంటిలో చూసేది. అంచేత ఆపద బంధువుడు అని కృష్ణుడు ఒక పేరు ఉంది. ఎవరు ఏ రకంగా పిలిస్తే ఆ రకంగా స్వామి కాపాడుతున్నారు. కాబట్టి ఈరోజు కృష్ణుడు ఒక దామబంధన లీలతో మనము రోజు ఈ నెల రోజు అంత చేస్తున్నాం. దాంట్లో ఈరోజు గోవర్ధన ధారణ లీల. గోవర్ధన ధారణ లీల అంటే రోజు ఒక రాక్షసులు వచ్చి ఉపద్రవం చేసేవారు గోకుల పట్టణాల్లో. అందరూ భయము. అయితే నందమహారాజు గారు ఆవులు మేపుతున్నారు. వర్షం పడితే గడ్డి తినాలి, మా ఆవుకి పోషణ, ఇంద్రుడు వర్షం అవసరాన్ని ఇంద్ర పూజ చేయడానికి మొదలుపెట్టారు. ఇప్పుడు నేను చెప్తాను మధ్యాహ్నము ఈరోజు గోవర్ధనగిరి ధారణ పూజ ఇవాళ ఎందుకు ఇక్కడ అందరూ ఎవరికి తెలియదు. ఇక్కడ ఏ గుళ్ళో ఎవరు చేస్తున్నారా గోవర్ధన ధారణ లీల. ఇటువంటికి మనసు ఆకర్షింపు చేసిన భగవంతుడు లీల. అది ఎటువంటికి లీల, అది ఎటువంటికి లీల. ఈ లీల ఎవరు చెప్పరు. అది అద్భుతమైనది లీల. ఈ లీల భిన్న వలన ఎవరికి గర్భము అవదలేదు, బచ్చల బ్రహ్మలో గర్భం అయిపోతున్నారు. మన గురువు గారు ఉండేవారు, అయ్యా రాజమహేంద్రి గోదావరి స్టేషన్ దగ్గర కోటిపల్లి స్టేషన్ ఏదో అని మార్కెట్ అది అక్కడ ఒక ఆంబోతు ఉండేది. ఏది ఆ ఆంబోతు ఒరిజినల్ కాదు, బొమ్మ. ఆ బొమ్మ ఆంబోతు బొమ్మ. అందరూ వెళ్ళి గోదావరి రేవులు అక్కడ స్నానం చేసి స్వామి వృషభమని అని అందరూ దర్శించి వచ్చేవారు. శివుడు కూర్చుండేవారు బొమ్మ, ఆ ఆంబోతు దానికి వృషభుడు చూసి ఉండేవారు. అట్లాగా ఎంత అందమైన వృషభుడు. ఆవులు అటు అన్ని తిరిగేవారు. ఆవు ఇటు అటు ఇప్పుడు రోడ్లో ఎంత ఆవులు తిరుగుతున్నారు కదా. తిరిగిన సమయానికి ఆ ఆంబోతుకి ఆవు వెళ్ళి చూసేవారు. ఆవులు చూస్తే ఆవులంతా గర్భవతి అయిపోయి చూసి, స్వామి ఇవన్నీ ఎంతవరకు నిజం అంటే అంత నిజమే. కర్తృం అకర్తృం అన్యథా కర్తృం. భగవంతుడు ఏది అయినా సరే సమర్థమే. భగవంతుడు ఈ విషయంలో తలుచుకుంటే ఎంతసేపు. దశదామ కొట్టుకుంది, 60 సంవత్సరం ముసలుడు అయిపోయిన నందమహారాజు పిల్లడు రాలా. కానీ కృష్ణుడు తన ఇష్టంతో చేశాడు. ఎంత ఆనందం. ఈ దామోదర లీల అంటే సామాన్యం కాదు. అలభ్య వస్తువు కూడా లభ్యమవుతుంది. భగవంతుడు ఇవ్వలేనాడు కూడా ఇవ్వగలుగుతారు ఆ స్వామి తాలూకా లీల. అయితే
ఆవు గర్భవతి అయిపోయింది అని చెప్పావు. ఎంచెత్త అంటే ఇలాగ ఇది ఎంతవరకు నిజము స్వామి ఈ మాటలు మీకు? మనం కూడా ఆశ్చర్యమైన శరీరము పులకరించిపోయింది. భగవంతుడు ఇటువంటికి సమర్థులా అని. అవునయ్యా, నెమలికి ఎప్పుడు దేహ సంబంధము ఉండదు. నెమ్మలి కూడా ఆడనవిలి మగ నెమలిని అనంత భాస్కరులతో ఇప్పుడు ఇంద్రధను పడుతుంది చూసారా? వర్షము మబ్బు వచ్చి వర్షం పడుతుంది, మబ్బు వదిలేస్తుంది, ఎండ నెమ్మదిగా ఎండ వస్తుంది. అదే సమయంలో నెమ్మలు అందరూ తకథై 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 నృత్యం చేస్తూ అలాగ ఆనందం ఉంటుంది. అలాగ నృత్యం చేసి చేసి కంటి నుంచి ఆనంద భాష్యాలు పడుతుంది. కంటి నుంచి ఆనంద భాష్యాలు పడుతుంట ఈ ఆడనెమిలి మొగనెమిలి తాలూకా ఆనంద భాష్యాలని వెళ్ళి చుంచుతో అప్పుడు ఆడనెమిలి గర్భమైంది ఆనంద భాష్యాలతో. అలాగే ఈ ఆంబోతు ఇదే మాకు ఉదాహరణ వేసి గురువు గారు మాకు చెప్పారు. ఆ కథ ఇప్పుడు బుర్రకి మనం గుర్తుకు వస్తుంది. అంటే ఇది ఎవరిది అని భగవత కృప, భగవత అనుగ్రహం. ఎటువంటి ఎవడు కూడా ఇప్పుడు మనం ఈ నెలలో అందరూ కూడా శివాలయానికి వెళ్తారు. శివాలయానికి వెళ్ళి శివుడు తాలూకా పుస్తకాలు చదువుతారు ఇక్కడ వాళ్ళు. కానీ మిగతా ప్రాంతంలో కాశీ, అయోధ్య, బృందావనం అటువంటి వాళ్ళు దామోదరుడికే పూజిస్తారు. అయితే ఏమిటి, శివభక్తులు ఇక్కడ ఎక్కువ ఉంటున్నారు బట్టి శివాలయానికి వెళ్తారు. మారళ్ళి పత్రాలు ఏదో పాలు అన్నీ పోసి అందరూ వస్తారు కొబ్బరికాయ. కానీ శివభక్తులు ఏంటంటే మనకి కృష్ణుడిని ఎట్లాగా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. కృష్ణుడిని ఈ శివభక్తులు ఎక్కువ మార్కండేయ చరిత్రానికి పడుకుంటారు. మార్కండేయుడు వెళ్ళి శివలింగంకి పట్టుకుంటే జమ్ముడు అక్కడికి రాలేకపోయారు అని. మనం కృష్ణుడిని తీసుకుంటున్నాం. ఎవరు ఏ రకంగా అది అంచేత ఈ మార్కండేయుడు కూడా భగవత గుణగుణాలు కీర్తించి మహాత్ముల్ని దర్శించి మహాత్ముల చేత ఆశీర్వాదం పొందిన వలన అతని సంవత్సరంలో చనిపోయిన ఆ మార్కండేయుడు చిరంజీవి అయిపోయారు. ఇది అసమర్థం ఏంటి? ఇది ఎంతవరకు నిజం అంటే 100% మార్కండేయ పురాణం ఉంది. అంచేత ఈ నెలలో వాళ్ళందరూ శివ పురాణం, మార్కండేయ పురాణం అందరూ చదువుతారు ఇక్కడ స్థానికులు. మనోడు మాత్రము అక్కడ భాగవతమే. ప్రతి ఓడు విష్ణు సహస్రనామం, గోపాల సహస్రనామం, భాగవతమే. ప్రతి ఓడు, ఆడోడు మగోడు ఎవరైనా సరే స్నానానికి వెళ్తారు. చెరువులు అయినా సరే నదులని స్నానం చేసి అందరూ బట్టలు మార్చేసి ఆ స్నానం చేసి తడి బట్టలుగా అక్కడ బరద లేకపోతే ఇసుక తీసుకుని వచ్చి గట్టు మీద రాయి దామోదరు, రాయి అంటే రాధా, దామోదరు ఇసుకతో బురదతో 2 బొమ్మ తెస్తే అది ధూపదీప నైవేద్యాలు ఇచ్చి దీపం వెలిగించి ఏదో పంచదార పటిక బెల్లము ఏదో అరటికాయ ముక్క భోగం పెట్టేసి రాయి దామోదర లీల కీర్తన చేసి వచ్చి ఇక్కడ అందరూ శివలింగాలకు పెడతారు, ఏదో పూజ చేస్తారు. సరే ఏదేమైనా సరే మనకి ఎట్లాగా తృప్తికరంగా ఉంది, మనకి ఎట్లాగా విశ్వాసంగా ఉంది, మనం అట్లాగా చేసేవారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గోకులలో అవతరించి గోకులలో పుట్టారు అంటున్నారు. భగవంతుడికి పుట్టు చావు లేదండి. చెప్పిన ఆవిడ మూర్ఖము తప్ప పొరపాటుగా చెప్తారు. అవతారం భగవంతుడు అవతరిస్తారు. రూపము ఎట్లాగా? అపరూపమైన నిరూపంట.
అది భక్తుడు చూసిన వెంటనే అతికిపోతుంది అది హృదయం. ఏదో ఒక కొర్రుడు జసోదాంబ కొట్టుతున్నారు కడుతున్నారు అంటే మనకి జాలి కలుగుతుంది. ఏంటి ఈ ఆడావుడి మహాన చండి దృష్టముండాయివుడి అని ఎంచట చిన్న అబ్బాయికి కొడుతున్నారంటే ఆ ఏది వెన్న తినేసి ఆ శరీరము అటువంటి మెత్తగా ఉండేది బెత్తముతో పడిపోయిన స్వానికి చితికిపోయేది. ఆ ఎదురావుడు చూసిన వాళ్ళు ఏంటి అంటారు? ఉదాహరణ స్వరూపంగా హరిదాస ఠాకూర్ నిరంతరం కృష్ణ గుణ కీర్తనం మహాప్రభు అవతరించిన సమయంలో నవదీపం ఎప్పుడు కృష్ణ కీర్తనం చేసేవారు. అతనే జాతిలో ఎవరు? ముసల్మాన్. జాతిలో చూస్తే ముసల్మాన్, కానీ చేసేది కృష్ణనామం కీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. అలాగా ఎక్కడ చూస్తే ఎప్పుడు చూస్తే రోజుకి 3 లక్షల నామం చేసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇట్లాగైతేనే 3 లక్షల నామం రోజు చేస్తున్నారు అని ఆ రాజ్యములో ఆ దేశంలో ఉన్న రాజుగారికి నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాజా చంద్రబాబు నాయుడు వచ్చారు నిన్న కదా, అలాగా ఆ రాజుకి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఏంటని, అయ్యా మనం ముసల్మాన్ అయి పుట్టి హిందూ నామాలు చెప్తున్నారు అని రిపోర్ట్ ఇస్తే అలా చేస్తున్నారు. పోలీసుకి రప్పించి అతనికి వారెంట్ బ్యాగ్ తీసుకుని రావాలి అని వెళ్ళి హరిదాస్ ఠాకూర్కి కట్టేసి తీసుకుని అజం అని వెళ్ళారు. నువ్వేం చేస్తున్నారు? నీ కేస్ట్ ఏమిటి? నా ముసల్మాన్. నువ్వేం చెప్తున్నారు? హరే కృష్ణ హరే కృష్ణ. అరే వేదవా ఎంత పని చేస్తున్నారా? మా పరువు తీసేస్తున్నారు. మనం హిందువుల్ని మీరు ముసల్మాన్ నామం చెప్తున్నారు. వదిలే, ఈ రోజు నుంచి నువ్వు చేయకూడదు. స్వామి నేను నామం వదలలేక ఉండలేను అని చేతి ఎత్తేశారు మా హరిదాస్ ఠాకూర్. ఎంత చెప్పినా సరే వదలలేదు. ఎక్కడ చూస్తే హరినామం. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేశారు, వారెంట్. ఏంటి? ఇతని నామము వదులుతారు హరినామం, లేకపోతే ఇతనికి 22 మార్కెట్లు తిప్పి కొట్టేసి చంపేయండి అని చెప్పి చంపేసి ఏం చేస్తారు? ఈ హిందువులు వెధవలు గంగాకి పవిత్రం అంటారు, గంగా నదిలో పాడారు. అది గంగా నదిలో పాడేస్తారంటే గంగా పవిత్రం అనేది హిందువులు అంటున్నారంటే, అయితే ఏం చేయాలి? వాళ్ళు సిద్ధాంతం ఏంటంటే కబరు గోతులు చేసి పాతేయాలి అని, అయితే మోక్షం అయిపోతారు వాళ్ళ సిద్ధాంతం. ముసల్మాన్లు శవానికి ఎప్పుడు కాల్చరు, గోతులతో కవరేస్తారు. ఈ లేక గంగా నదిలో పాడేయండి అని మనకి గంగా మోక్షమే. అలాగే 22 మార్కెట్ తిప్పి కొడుతూ ఆ శరీరంలో కొద్దిగా కూడా మాంసం లేదు. 10 నుంచి కొడుతున్నాడే ఇది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. అయితే ఒక చుక్క కూడా మాంసం లేక మొత్తం చితికిపోయి పారాడు ఉండేది దుమ్ములే. కానీ హరిదాస్ ఠాకూర్ చూసిన వాళ్ళు డబ్బా పెట్టమ్మా అంది. ఓహో ఎంత డబ్బా బాబు, ఎందుకు ఏమో అపరాధం చేశారు, ఎంత కఠినమైన కష్టం అండి, పాపము మనిషి చనిపోతారని చూసిన వాళ్ళు ఎదుటాళ్ళు బాధపడేవారు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఏం చెప్పారు? అమ్మ మా గురించి మీరు ఎందుకు బాధపడుతున్నారమ్మా? మా గురించి బాధపడినా అంతసేపు మీరు కృష్ణుడిని చెప్పండి అమ్మ, హరే కృష్ణ చెప్పండి అని హరిదాస్. ఎట్లాగా ఇప్పుడు హజూర్ ఎవరు పెద్ద రాజా ఏం చెప్పారు? ఇతనికి
పొద్దున నుంచి సాయంకాలం వరకు సూర్యాస్తం వరకు కొట్టి 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 వదలకూడదు అని. మీరు సాయంకాలం లోపల ఇతనికి చంపలేకపోతే, మీ దెబ్బతో ఇతని చచ్చలేకపోతే మీ అందరికీ వారంటీ, మీకు కూడా పడిపోతుంది. అలాగా వాళ్ళు భయపడిపోయారు. కొడి కొడి అందరు చేతులు కూడా నిప్పయింది, కర్రలు బదలైపోతుంది. చూసిన వాళ్ళు బాధపడుతున్నారు. రకరకాల సీకులు జరుగుతుంది తప్ప హరిదాస ఠాకూర్ ప్రాణం పోలేదు. సాయంకాలం వచ్చేస్తుంది, సూర్యాస్తం అయిపోతున్నారు. చూశారు. ఇప్పుడు అతనే చచ్చుతారంటే మనకి ఇప్పుడు చావు అని పోలీసు వాళ్ళే బాబు చెప్పేశారు. హజూర్ ఏంటి అని, సాయంకాలం లోపల హరిదాస ఠాకూర్ చావు లేకపోతే మీ అందరికీ బలి వారెంట్ అంచేత సాయంకాలం అయిన దానికి హరిదాస్ ఠాకూర్ శరీరంలో ఎంత కూడా మాంసం కొద్దిగా కూడా లేదు. హరిదాస్ ఠాకూర్ బ్రతికున్నారు, ఇంకా గట్టిగా నామం చెప్తున్నారు. ఆశ్చర్యపోతున్నారు, ఏంటి లోపల ఎవరు ఉన్నారో అర్థం అవట్లేదు. సాయంకాలం అయిపోతుంది, మనకి ఇప్పుడు వారెంట్ వచ్చేసిందిరా, మనం వచ్చేస్తాం, అతనికి చంపుతామే. హరిదాస్ ఠాకూర్ అన్నారు, పాపం మా గురించి వాళ్ళ ప్రాణం పోతుంది. రాజుగారు చెప్పి ఉన్నారు, ముస్లిం రాజు, చావు లేకపోతే సాయంకాలం లోపల మీ అందరికీ చంపడానికి సిద్ధం. సూర్యాస్తం అవుతుంది. హరిదాస్ ఠాకూర్ ఏం చేశారు, అదే పురకో కుంభకో రేచకో అని ఉంది కదా, ఆ వాయువుని లోపల గట్టిగా బంధనం చేసేసారు. చేసేస్తే ఉప్పరి నిశ్వాసం కలగలేదు. ఎంత దూది తీసుకుని ముక్కు దగ్గర చూస్తున్నట్టే లేదు. అయితే పోలీసు వాళ్ళందరూ హరిదాస్ ఠాకూర్ మరిగయా, ఈ సంవాదము తీసుకుని రాజు దగ్గర హాజరు చేసి, హజూర్ హరిదాస్ ఠాకూర్ మరి గయా, అచ్చా హై. ఈ ఆనందముతో పోలీసు వాళ్ళందరూ వెళ్ళి రాజుకి చెప్పిన, ఇసుకో గంగా మే డాల్ దో లేకే. ఈ అందరూ పట్టుకుని తీసుకుని వెళ్ళి గంగాలో, గంగాదేవి ఇటువంటికి సుపుత్రుడిని భగవత భక్తుల్ని రక్షించాలి అనే ఉద్దేశంతో ఈత కొట్టి కొట్టి వెళ్ళి గంగాలో గంగామాత రక్షిస్తున్నారు. మునిగిపోతే చచ్చిపోతారని లేదు, ఈత కొట్టి కొట్టి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అందరూ చూస్తున్నారు, విధవ చావలేదు, ఎంత కొండపై నుంచి కిందకి పడేసిన అసలు ప్రాణం పోలేదు. ఇది ఏంట్రా బాబు, ఇతను ఎవరు? బ్రహ్మ. ప్రహ్లాదుడు అదే మనవాన్ని చెప్తారు కాదు, అది ముసల్మానికి పీర్ అని అన్నారు. అందరికీ బ్రహ్మ ఏంటి విష్ణు అన్నీ తెలిసండి ముసల్మాన్. ముసల్మాన్లో తన దేవుడికి పీర్ అని అంటారు. అరే పీర్ రే బచ్చిగేయరే, ఇంకా ఎక్కడికి వెళ్తారు అమ్మో, ఎవరు వింటే ఇంకా మనకి రాజా చంపేస్తారు అని చెప్పి ఈ అందరూ చావులేక అందరూ రక్షించారు పోలీసులు. అతను కొట్టుకుని గంగాలో వెళుతూ ఎక్కడికి వెళ్ళారు తెలుసా, ఒక పెద్ద కొండ ఉంది. ఆ గంగాలో ఈత కొట్టేసి వెళ్ళి ఆ కొండపైకి వెళ్ళిపోయారు. అక్కడ ఏంటి, ఆ ఏరియాలో ఎవరు ఉండేవారు కాదు. ఎంత ఒక విషధరమైన ఒక సర్పం అక్కడ నివేశించి ఉండేవారు. ఆ వాతావరణానికి ఎవరు కూడా వెళ్ళేవారు కాదు. కానీ పైన కూడా పక్షి కూడా తిరిగినా సరే విషం జ్వాలతో పడిచారు, ప్రాణం విసర్జించి. అటువంటికి స్థానము హరిదాసు చూసి అక్కడ వెళ్ళి చేరుకున్నారు. అక్కడ కూర్చున్నారు. ఎవరు రారు, పశువు పక్షి మనుషులు ఎవరు రారు. ఇదే నామం చేయడానికి మాకు అనుకూలమైన వాతావరణం అనుకుంటూ అక్కడ హరిదాసు కూర్చుని నామం జపమ్మ ప్రారంభించడానికి మొదలుపెట్టారు. ఈ నామ ప్రభావం వలన భయంకర ఆ ఏరియాకి సర్ప విషం
విష ప్రభావము ఆ ఏరియాకి ఎవరు వచ్చే వరకు నెమ్మదిగా హరిదాస్ ఠాకూర్ కొద్ది రోజులు అక్కడ కూర్చుని హరినామం చేసిన వాళ్ళ నామ ప్రభావం వలన ఆ సర్పము ఆటోమేటిక్గా ఆ స్థానం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏ స్థానానికి ఎవరు వెళ్ళేవారు కాదు. అటువంటి స్థానంలో హరిదాస్ ఠాకూర్ కూర్చుని నామం చేసిన వలన సర్పము అటువంటికి ఆ స్థానం విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అది పవిత్రమైన స్థానం అయిపోయింది. ప్రజలు అందరూ అక్కడ చూశారు, అరే ఈ పాము ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, మహాభక్తుడు అక్కడ కూర్చుని జపం చేసి వాళ్ళందరి దగ్గరికి అందరూ రావడమే మొదలు పెద్ద పండగ తీర్థస్థానం అయిపోయింది. ఈ కబురు మంత్రికి చెప్పారు రాజగారు. మంత్రి మీరు వెళ్ళు, అతను బ్రతుకున్నారు, అతని దగ్గర పండగ అని అందరూ అతని పీరని అందరి దగ్గర వెళ్తున్నారు, మీరు అతనికి ఎలా చంపడమే ప్రయత్నం చేయండి అంటే మంత్రి వెళ్ళి చూశారు. నిజమే, చాలా వేలాది మనుషులు అక్కడికి వెళ్తున్నారు, అందరూ ఆశీస్సులు తీసుకుంటున్నారు, ఎవరు ఏం చెప్తే అది సిద్ధం అయిపోతుంది. ఇప్పుడు ఎలాగా అంటే ఆ మంత్రి వెళ్ళి ఇతనికి చంపడానికి ప్రయత్నించారు. ఎలాగా ఇతన్ని చంపబడతారు అని అనుకుంటుంటా మంత్రి చూశారు, చాలా ప్రయత్నించారు, ఏ రకంగా ఇతన్ని చేస్తారు. ఆ ఊరిలో ఆ దేశంలో ఒక పెద్ద బేశ్య ఉండేది. బేశ్యతో మాట్లాడారు, నేను ఇతనికి చంపలేము. ఈ బేశ్యతో ఏంటి మాట్లాడారు, నువ్వు వెళ్ళి ఆ హరిదాస్ ఠాకూర్ తాలూకా ఆ హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నారు చూసారా, అది నువ్వు ఆపేయాలి. ఈవిడి మంచి మీకు రాజ్యంలో శకము ఇచ్చేస్తారు, డిక్లేర్ అయిపోయి ఉన్నారు, రాజా చెప్పి ఉన్నారు. ఆస్తికి లోపం పడి బేశ్య ఏం చేసింది, మంచి మెకాబాయ్ అభినయమైన అన్ని నృత్యాలు చేసి హరిదాస ఠాకూర్ దగ్గరికి వెళ్ళిచ్చారు. ఈ వేశ్య రూపానికి చూసి హరిదాసు మారిపోతారేమో అనుకున్నారు, లేదు. అలాగా 1 రోజు 2 రోజులు 3 రోజులు వెళ్తున్నారు, రాత్రంతా అక్కడ ఉంటున్నారు. అభినయము అభయవాళ్ళతో అన్ని అభినయము అని వెళ్ళి ఒక్కొక్కసారి తగులుతున్నారు కూడా హరిదాసు. ఇతనికి భగవంతుడు చింతన స్వయంగా భగవంతుడు పేరు, ఆవిడికి ఏం మార్పు అవలా మార్పు తిరుపు లేకపోతే వేసి ఆశ్చర్యపోయారు. మా ప్రేమములో ఇతను పడిపోలేదా అని చెప్పి 4వ రోజు నాడు ఏం చేశారు తెలుసా వేశ్య, బాబు ఇతనే దేవుడు రా బాబు అని చెప్పి ఇతనికి నేను సరెండర్ అయిపోవాలి, లేకపోతే అనవసరంగా భజన సాధన చేసిన వాళ్ళ దగ్గరికి ఆ భజన శాసనం పోగొట్టడానికి వెళ్ళాను కదా, అపరాధం ఉంటుంది. స్వామి 3వ రోజు నాకు రేపుకి మా మనసు కామన పూర్తి చేస్తారా, మా కోరిక రేపు రాత్రికి రా బాబు, 3 రాత్రుల నుంచి వస్తున్నావు, మా కోరిక తీర్చట్లేదు, రేపు ఎరటగన్ను గుర్తు మీ కోరిక తీర్చదు. వేశాడు, నువ్వు రేపుకి ఏం చేస్తారంటే మీ జుట్టు ఉంది చూసారా, అది గుండె గురించిరా, కృష్ణార్పణం. ఏంటి కేశము ఉంటే భేషము ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ చూసారా, అందరూ కేశం విడిచిపెట్టి వస్తున్నాయి, వచ్చి ఎవరు మా పైన పడిపోతారేమో అని. అంచేత కేశం ఉంటే వేషం ఉంటుందని హరిదాసు ఠాకూర్ గారు ముందు కేసు తీయాలి అని అన్నారు. అలాగే అని కేశం తీసి గంగలో స్నానం చేసి తెల్ల బట్టలు రకరకాల ఇప్పుడు చీరలు డ్రెస్సులు కడుతున్నారు కదా, లేక తల్లటిపోయిన బట్టలు కట్టి కావాలి అని బొట్టు పెట్టేసి అలాగా హరిదాస్ ఠాకూర్ చెప్పిన వలన ఈ బేశ్యాయం చేసింది. హరిదాస ఠాకూర్ దగ్గరికి వచ్చిన ముందు
వేశ్యావృత్తి చేసి వేశ్యాకర్మ చేసి బోళ్ళు ఆస్తిపోస్తులు సంపాదించి ఉంది. రకరకాల పట్టు వస్త్రాలు ఇది అది అలంకరణ బంగారం ఇంకా ఎక్కువ చెప్పాలి బోళ్ళు అది బ్రాహ్మణ సాధువులు దానం చేసినట్టే. మా ఇల్లు మీ ఇల్లు కూడా బ్రాహ్మణ దానం చేసి నీ ఇంటి ఉన్న బట్టి కదా పాపం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. మొత్తం కండిషన్లో మొత్తం తీసేశారు. కొత్త స్నానం చేశారు, తలవత్రం పెట్టారు. స్నానం చేసేసి బయటకి ఈ అతనికి నార్కెంత దానం చేసి దానం చేసేసి నల్ల బట్టలు కట్టి విష్ణు హరిమందిర తిలకం హరిస్మరణం చేస్తారు. ఈ రోజు నుంచి పాపకర్మం ఇంకా మనసులో రాదు. పాప వాసనాలు హరిమందిర తిలకం కట్టిస్తున్నారు. హరిదాస్ అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్తే హరిదాస్ అక్కడ తులసి కోటకి చేతుల పెట్టేసి మా తులసి కృష్ణ ప్రియ చాలా ప్రియాలు. నువ్వు కూడా ప్రియాలు కదా, నీకు కూడా కృష్ణుడికి పేర్లు ప్రియాలు చేసేస్తారు. తులసి మండపం స్థాపించి హరినామం తులసి హరినామం మాటలు చేసి బట్టి అది ముఖ్యంగా రాలేదు. నెమ్మదిగా నామం చెప్పు చాలా భారతగా నామం చేసుకోవడం మన ఒళ్ళు మర్చిపోయింది. ఇంకా దేహజ్ఞానం ఇంకా చేసేది మంచి మద్దతు నామం మద్దతు ఉన్నారా నేను చెప్పి ఇవి చాలా డేంజర్. వాళ్ళు మా దగ్గరికి తీసేది మాకు ప్రవర్తన చేయడానికి వచ్చింది. దేవుడికి ఎవరు ఆశ చూపించి ఉంటారు. ధనాశ ఇప్పుడు ఇవి జరగకూడదని అంటాడు. ఆ స్థానము విడిచిపెట్టి ఇంకొక స్థానానికి ఇవి హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ రామ. మొత్తం ఈ సమయంలో మంత్రి లేఖకి చేయడానికి వచ్చారు. దేశానికి హరిదాసు అభిషేకంలో చేశారా లేదా? మంత్రి చెట్టుకి వచ్చినందుకు కళ్ళబొట్టు కట్టి బొట్టు పెట్టి మొత్తానికి చేయి అయిపోయింది. మంత్రి ఆశ్చర్యపోయారు. చాలా కోపం వచ్చేసింది. ఈవిడి ఇలా మారిపోయిందా? ఈవిడి కూడా మారిపోయిందా? ఓ ఇక్కడ కొంత తీసి వేసేది నరకేంద్రన్నారు. కానీ వేసే పరిణామం చేసి ఉంటారు. తులసి దాని వలన ఈ మంత్రి ఏకపక్షవాదం చేసి కాలు చేతులు పడిపోయింది. ఎప్పుడు అభినాశమే చాలా కష్టంగా పడిపోయారు. ఏదో వీరికి లాభంగా అయిపోయింది. మొత్తం మొదలు చేసిన చూస్తే మంత్రి నీకు నరకలేదు, నేను తప్పేది అంత తులసి రైతు భక్తి ఏంటి చూడండి. భక్తి ఆ ప్రభావం తులసి ప్రభావం మనకి ఇటువంటి విషయాలు చెప్పడానికి స్పందించాలి. మనసులో భావం లేకపోతే ఏమీ లేదు. ప్రపంచంలో కూడా ఒక తెలిసి స్త్రీ పురుషులకి సంభోగం చేస్తున్నారంటే
మనసు. అతని లోపల ఎవరున్నారు, మా లోపల ఎవరున్నారు, ఎవరికి సంభవం చేస్తున్నారు. ఈ మెంటర్ చాలు. जड़ों माया जीवों के परये कथा जड़ों विद्या तो माया जीवों के परये कथा ఈ జడ జగత్తులో ఈ సంభోగ ఈ వియోగ సంభోగ అంటే ఆనందం, వియోగ అంటే ఎవరు చనిపోయారంటే అయిపోతుంది. ఎవరితో పాటు సంభోగం చేసేవారు అతని చనిపోతే जड़ों माया जड़ों पदार्थ माया जीवों के करेगा जीवो व्यक्ति को माया प्राणनाथुడు ముగ్గురుతో ఎవరితో దేవ సంబంధంతో ఉండేవారు. అతనికి ప్రాణనాథుడు అన్నారు. ప్రాణనాథుడు మనలో ఆ ప్రాణనాథుడు ఎక్కడికి వెళ్ళిపోయారు. ప్రాణనాథుడు లేనబట్టి ఎక్కడికి వెళ్తారు శ్మశానం. అక్కడ ఏమి ఉండదు, శ్మశానం అంటే ఏమి లేదు. వచ్చేది కూడా సాయంత్రం అయిపోతే అక్కడి నుంచి జరిగేది అంచేత మన లోపల పిచాసి వచ్చలేదన్న మతిస్తున్నావా? ఎవరికి అడుగుతారు అనుకోండి. పిచాసి అంటే ఏంటంటే ఎవరు దేయాన్ని పట్టుకుంటారు అతని దగ్గరికి వెళ్తారు. సమాజం ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు నేను దేయ ఎక్కడి నుంచి వచ్చారు? ఓ చెట్టు నుంచి వచ్చాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సముద్రం నుంచి వచ్చాం. అని అసలు వచనం బుర్ర పనిచి అందరూ ఇప్పుడు కూడా మనుషులు ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేస్తే నాకు శ్రేయస్సు, ఏమి చేస్తే అశ్రేయస్సు అంచేత కింకమ్మ కిమకర్మలు భగవద్గీత ఏది చేయాలి, ఏది చేయాలి. సంజయుడికి చెప్తారు అంచేత ఏది చేయాలి, ఏది చేయకూడదు. మనం ఎటువంటి శాస్త్రంలో లేనిది, జగత్తంలో లేనిది లేనిది పూర్వం మునికి స్నానం చేసి వచ్చేవారు. దేవుడికి స్నానం చేసేది తప్పకుండా నమస్కారం పెట్టేది తెలియదు కాదు. దాని పనికి వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటి భక్తులని అని ఇప్పుడు ఎవరు లేదు. పూర్వం దేవుడికి నందాలు భక్తులు అని చెప్పేవారు. ఇప్పుడు భక్తులు ఎవరు కూడా లేదు. మన ఉద్యోగం చేస్తున్నారు, సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం ఇస్తారు. పోలీసు వాళ్ళని మనం భయపడాలంటే కాంగ్రెస్ కట్టుబడి కాకుంటే అంచనా ఈ అందరి ఎవరు భక్తి లేనటువంటి ఏంటి భక్తులు ఉంటే ధర్మంలో ఎవరికి తెలియలేక చేసిపోతారు. ఇప్పుడు నేను పడ్డాను, ఎవరు నల్లబట్టు, ఎవరు కళ్ళబట్టు, ఎవరు పచ్చబట్టు, ఎవరు ఏ విధంగా బట్టు. నేను భక్తులు బట్టలు కట్టేట భక్తులు అయింది. అంటే ఏదో సీఎంఆర్ పెడుతున్నారు. ఉదరం కోసమే కొత్త గురించి మనం చేయకూడదు. భగవంతు ఆరాధన గురించి భగవంతుడు ప్రత్యేక భగవంతు సాక్షాత్కారం మీరు బ్రష్ ఎందుకు పెట్టారంటే బాగా ఏంటో తెలియకుంటారు. ఏంటి తాగేసారి చూపుతారు, ఏదో చూస్తున్నారు చట్టమ్మా, ఇతర అబ్బాయితో అలవాటు చేయించి ఉంటారు. ఇప్పుడు భార్య పిల్లలు తింటే తీసుకుంటారు. ఇది మాకు చెడు బుద్ధి అంతా పోవాలి. నిజంగా
మంచి దానికి రావడానికి గురించి మీరు ఇలా చేతులు నిజంగా చేస్తే ప్రత్యక్షమైన భగవంతుడు చక్కగా దొరుకుతుంది. లేదు జీవనాల సరే పులుపల్లి సమానం తినకుంటే లేదు. రోజు రూపాయలు ఉప్పు కాలంతో తిన్నవాడు వెళ్ళగానే వారు 10 రోజులు ఉండండి, నెల రోజులు ఉండండి, చాలా మీకు భగవంతుడు పొందడానికి ఎప్పుడు ఆసక్తి కలగలేదు. ఈ డ్రెస్ కాదు, ఈ వేషము కాదు, సాధులు కూడా మనసుని కషాయం చేసుకోవాలి. ముందు మనసుని, తర్వాత బయట కషాయం కట్టాలి. మనసు కషాయం సాధులు వస్త్రముతో కాదు, మనసుతో. మీరు ఏదో పాట పాడుతున్నారు, మన సారా నారాయణ మీ మనసుతో భగవంతుడు చెప్పవు. మీకు ప్రత్యేకంగా నిజంగా సన్యాసి సార్వైపోవాలంటే 3 ఆశ్రమాలు కాశీలండి, వజేయాలండి, బృందావనాలండి, ఎక్కడికి వెళ్ళండి మీకు గృహమే ఆశ్రమాలే. మీ పిల్లల లోపల భగవంతుడు ఉన్నారు. ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం పొందండి. ఇవంతా భోగతుల్లో ఉంటే ఈ మనుషులే మీకు మాత్రం తెలిపోదు. వైరాగ్య విద్యా భక్తి యోగ శిక్షాక్రమేందో పురుష పురాణం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అన్నారు. వైరాగ్యం వైరాగ్యం అంటే కేవలం వైరాగ్యం చెప్పండి. విగత రాగం విగత రాగం అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వు ఎవరు ఏ తల్లిదండ్రులకి పుట్టారు, తల్లిదండ్రులు లోపల ఎవరు ఉన్నారు, మీ తల్లిదండ్రుల గర్భంలో ఉన్న సమయానికి దర్శనం కలిగిందా లేదా, తల్లిదండ్రులు పుట్టిలో మలమూత్ర పుట్టిలో ఉన్న సమయం కూడా భగవంతుడు దర్శనం ఇచ్చారు. భగవద్గీత తట్టలేకపోతున్నా, ఈ మలమూత్ర పుట్టిలో నేను ఉండలేకపోతున్నా, భగవంతుడు నేను ఇంకా తప్పు చేయలేదు, నాకు ధరించాడు, భగవంతుడు మీకు ధరించాడు. తల్లిదండ్రులు నమ్మకంలో ఉన్న సమయం కూడా నీకు భగవత్ సాక్షాత్కారానికి నీకు ప్రశ్న పట్టి ఆత్మహత్య సంసారం చేసుకుంటూ ఇవన్నీ చేసి ప్రశ్నలు పెడితే కూడా అయితే ధర్మం మారలేదు. ప్రశ్నలు సాగు అంటే సాగుతున్నా ఎక్కువ ఆడవాళ్ళు మాట్లాడవచ్చు, ఏమవుతుందో తెలుసుకోండి, ఇటువంటి పదార్థం మాట్లాడమే, ఇప్పుడు కొడుకులు ఆడడమే, మార్కెట్లో దేశంలో చూస్తే రకరకాల పద్ధతులతో వారు ఇది మన హిందూ రాష్ట్రానికి, హిందూ శాస్త్రానికి విరుద్ధమైన మనం ఆచరించలేక ముసల్మానులు ఆచరిస్తున్నాడు. ఇప్పుడు చెబుతున్నారు లింగి కట్టున్నారు, వాళ్ళు లింగు కట్టున్నారు, మనం కూడా లింగు కట్టున్నాం. మనం వాళ్ళు దేవుడికి చంపేసి పాపం చేసుకోండి, వాళ్ళ కొట్టు మీద మనం ఇవాళ బిర్యానీ తినలేకపోతున్నాం. ఎటువంటి కూర్చోవాలైనా తెలియదు. ఏంటి శిక్ష ఏంటి, దీక్ష ఏంటి, నేర్చుకునేది ఏంటి, మన పాత్ర ఏంటి చెప్పాలి. అంతే ఏంటి భక్తి. భక్తి చేస్తే భక్తి వచ్చేసినాక భక్తి భగవాన్ భక్తి మీరు ఆచరిస్తారు. మీకు భక్తి వచ్చేది భగవంతుడు మీకు సాక్షాత్కారం. ఇక్కడ కథకి విశ్రాంతిస్తున్నాం. ఈరోజు దిగిపోవడం కారణం శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఆ కథలో ఉన్న సమయానికి కృష్ణుడు ఎక్కడగా ధృతరాష్ట్రుడికి గోవర్ధన ఎత్తి 7 రాత్రులు పగల 7 సంవత్సరంలో వయసులో ఉన్న బిడ్డ
శ్రీకృష్ణ పరమాత్మ కాపాడారు. సకల జీవరాశులు భూమిని పశుపట్లే అందరూ కూడా వర్షాలు మునిగిపోయినట్లని ప్రాణాన్ని చెల్లించినట్లని భగవంతుడు భూగోళానికి ఎత్తి ప్రతివాసులకు రక్షించిన భాగవతంలో ఒక పర్యాయం వాళ్ళ మధ్యాహ్నం 12 గంటలకి కథ ఉంది. భగవంతుడు ప్రసాద్ కార్యక్రమాలు పవిత్రమైన విష్ణు భక్తులను సమకాలీన కార్యక్రమంలో పాల్గొని భగవంతుడిని దర్శించి భగవంతుడు శ్రవణం చేసి ప్రసాదం స్వీకరించి తరించదని నిర్ణయం. హరే కృష్ణ हरिनाम संकीर्तन की